మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ గ్రేవీయార్డ్లోని హైడ్రా ఆక్రమణలు తొలగించింది. ముస్లిం క్రిస్టియన్ సహోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచాలు కాల్చి వంట వార్పు కార్యక్రమంలో భాగంగా భోజనాలు చేశారు. రెడీ జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై రేవంతన్న జై రేవంతన్న జై రేవంతన్న జై రేవంతన్న జై రేవంతన్న జై రేవంతన్న తెలంగాణ ప్రభుత్వం జిందాబాద్ తెలంగాణ ప్రభుత్వం జై రేవంతన్న జై జై జిందాబాద్ ये साथ में అందరూ సాధిస్తూ ఒకరి పేరు బయటకు వస్తుంది. అందరికీ రావడం లేదు కానీ చాలే ఎవరు अंकल ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అన్న. గత 7 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. హైడ్రాకు చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా రేవంత్ అన్న కూడా చాలా రుణపడి ఉంటాము. చాలా సంతోషకరమైన విషయము. హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ న్యాయం అనేది గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం గెలిచింది. ఎక్కువ శాతము రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే రంగనాథ్ సార్ ఆయన దగ్గర పోతే ఒక మిత్రునిలాగా ఒక ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి 5 నిమిషాలు కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్న తర్వాతనే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, ఒకవేళ అయితే పరిష్కారం చేస్తుంది సార్. అప్పుడే మరి మిగతా ఎవరైతే భయపడుతున్నారో హైడ్రాకి వెళ్ళడానికి నేను ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే హైడ్రాకి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, హైడ్రాకి అప్రోచ్ కాండి. ఎలాంటి భయ ప్రాంతాలకు భయపడకండి. మరి హైడ్రా అనేది పేద ప్రజల కోసమే ఉంది. రేవంత్ అన్న హైడ్రా సృష్టించిందే పేద ప్రజల కోసము. రేవంత్ అన్న దగ్గర మనం వెళ్ళలేము కాబట్టి మరి హైడ్రాకు మనం రీచ్ అయితే హైడ్రా ఖచ్చితంగా 100% మనకు పనిచేస్తుందని నమ్మకం. ఈ ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేవీయార్డే ఒక నిదర్శనం అని తెలియజేస్తూ ధన్యవాదాలు. మా సంతోషంలో నిన్న జరిగిన డిమాలిష్లో మాకు చాలా సంతోషమైంది. మరి ఈరోజు సీఎం రేవంత్ అన్న గారికి మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి పాలాభిషేకం, గులాబ్ పువ్వులతోటి పూలాభిషేకం, టపాకాయలతో మేము సంతోషం వ్యక్తం చేస్తూ వంట వార్పు కూడా చేసినాము. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ విధంగా అయితే సంతోషం ఉంటుందో మరి ఇక్కడ కూడా అదేవిధంగా సంతోషమైన వాతావరణం కనిపిస్తుంది. అపోహాలు వద్దు. ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు కాదు, కూలగొట్టిన గరీబోళ్ళది కాదు, ఉన్న వాళ్ళదే. ధన్యవాదాలు.